నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణలో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? మరి టీడీపీ సంగతేంటి? కూటమిలోకి తెలుగుదేశం రాకను కమలనాథులు అంగీకరిస్తారా? టీడీపీని వద్దంటే పవన్ ఏం చేస్తారు? తెలంగాణలో పొత్తులను బట్టే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దారు ఎటు అన్నది తేలుతుందా? సేనాని తీసుకునే నిర్ణయం పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చేస్తుందా? తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకెళ్తున్నాయి. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ సైతం వ్యూహం మార్చింది. గెలుపుకు ఉన్న ఏ అవకాశాలను జారవిడుచుకోవడం లేదు. తాజాగా కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్, పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా కలుసుకుని చర్చలు జరపడం విశేషం. ఇప్పటికే జనసేన తెలంగాణ ఎన్నికల్లో 32 మంది అభ్యర్థులను బరిలో దించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నగరంతో పాటు సెటిలర్స్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు నేరుగా పవన్ కార్యాలయానికి వచ్చి చర్చలు జరపడం విశేషం. ఇప్పటికే జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. తెలంగాణలో కలిసి పోటీ చేయడంపై పవన్తో వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నేతల మనోగతాన్ని పవన్ వారికి వివరించారు. బీజేపీ నేతలతో సమావేశంలో జనసేన ఆవిర్భావం నుంచి తాము వ్యవహరించిన తీరు గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసినట్లు వివరించారు. బీజేపీ అగ్రనాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల ధైర్యం దెబ్బతింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని బీజేపీ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు పవన్. ఇప్పటికీ బీజేపీకి మద్దతు విషయంలో తెలంగాణ జనసేన నాయకులు స్పష్టమైన వైఖరితో ఉన్నారు. పొత్తుతో ముందుకు సాగుతామంటే ఓకే, కానీ మద్దతు విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవాలని పవన్కు వారు సూచించారు. అందుకే పవన్ ఏ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీ నేతలు పవన్ను మద్దతు మాత్రమే అడుగుతున్నారని, జనసేనను పోటీకి వద్దంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జనసేన పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. బీజేపీతో ఉమ్మడి పోటీ గురించి కాషాయ నేతలు పవన్తో చర్చలు జరిపారన్నది ఆ లేఖ సారాంశం. ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? జనసేనకు తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుంది? పొత్తుపై జనసేన అధినేత నిర్ణయం ఎలా ఉండనుంది? టీడీపీని కూడా కలుపుకోవాలని సేనాని కండిషన్ పెడతారా అనే విషయాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పర్వానికి పెద్దగా గడువు లేదు. నవంబర్ 7వ తేదీ నుంచి ఈ ఘట్టం ప్రారంభం కానుంది. అయితే జనసేన 32 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించి పోటీ చేస్తామని చెప్పింది. మరోవైపు పోటీ వద్దని, తమకు మద్దతు మాత్రమే ఇవ్వాలని బీజేపీ కండిషన్ పెడితే జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని, ప్రజల్లోకి తాము వెళ్లి కనీసం ఎన్నో కొన్ని స్థానాల్లో అయినా పార్టీని గెలిపించుకుంటామని జనసేన నాయకులు నేరుగా పవన్ను కలిసి విన్నవించారు. అంతేకాదు, ప్రతిసారి పోటీకి దూరంగా ఉంటే తెలంగాణలో పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరుగుతుందని అధినేతకు విన్నవించారు నేతలు. వారి ఆవేదనను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో పార్టీని ప్రకటించిన పవన్ ఇప్పటికీ 2 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే పార్టీ కార్యక్రమాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తరచుగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లడం, అక్కడ పూజలు నిర్వహించడం తెలిసిందే. ఇక నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి కీలకమైన జిల్లాల్లో మెగా అభిమానులు కూడా ఉన్నారు. దీంతో జనసేన నాయకులు పోటీకి దూకుడుగా ఉన్నారు.
ఇంతలోనే బీజేపీ నుంచి పవన్పై ఒత్తిడి పెరిగింది. కలిసి పోటీ చేద్దామని, లేదంటే మీరు పోటీకి దూరంగా ఉండాలని బీజేపీ నాయకులు తాజాగా పవన్ను కోరినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ కలిసి వెళ్లాలనేది వీరి ఆలోచన. ఈ క్రమంలోనే గతాన్ని పక్కన పెట్టి తమతో చేతులు కలపాలని వారు విన్నవించారు. ఇదిలా ఉంటే ఏపీలో వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీకి సిద్ధమవుతున్నానని స్వయంగా పవన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలంగాణ టీడీపీలోనూ ఆశలు చిగురించాయి. తెలంగాణలోనూ జనసేనతో కలిసి వెళ్తే తమకు కనీసం 5 నుంచి 7 స్థానాల్లో విజయం ఖాయమని అంచనాలు తెలుగుదేశంలో ఉన్నాయి. 2 పార్టీలు కలిసి కనీసం 10 సీట్లు గెలవచ్చన్న ధీమా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే పొత్తు కోసం చూస్తున్న టీటీడీపీ నేతలు జనసేనకు కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబుకు సైతం అదే విషయం చెబుతున్నారు. ఈలోపే బాబు జైలుకు వెళ్లడం జరిగిపోయింది. అంటే అటు బీజేపీ ఇటు టీడీపీలు కూడా జనసేనపై ఒత్తిడి పెంచుతున్నాయన్నమాట. అయితే ఏపీలో టీడీపీని కలుపుకుని వెళతామని పొత్తుల ప్రకటన చేశారు పవన్. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. మరి తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తాయా? టీడీపీని కూడా కలుపుకోవాలని పవన్ షరతు పెడతారా? లేదంటే తమకు మద్దతు మాత్రమే ఇవ్వాలని, జనసేనను పోటీ చేయొద్దని బీజేపీ చెబితే అప్పుడు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు తెలంగాణలో పొత్తుల రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ మొదట ఎవరితో పొత్తులు అవసరం లేదని, ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేసింది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ అంత ఆత్మవిశ్వాసంతో ఉండేది. తమకు ఎవరి అవసరం లేదని నిష్కర్షగా చెప్పిన బీజేపీయే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని కోరుతోంది. బీజేపీ ప్రస్తుత దుస్థితిని ఇది అద్దం పడుతుందని భావించవచ్చు. అయితే తెలంగాణలో జనసేన 32 స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధమైంది కనుక ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకోవడం అసాధ్యం. జనసేన అసలు పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరడం రాజకీయ దురాశే కాదు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ టీడీపీల కోసం జనసేన పోటీ చేయకుండా త్యాగం చేసింది. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం మళ్లీ త్యాగం చేసింది. మళ్లీ ఇప్పుడు త్యాగం చేయాలని బీజేపీ కోరుతోంది. ఏపీలో పవన్తో కలిసి నడిస్తే పవన్ బీజేపీ మాటకు ఓకే చెప్పి ఉండేవారేమో. కానీ పవన్ కళ్యాణ్ని ఏపీ సీఎం జగన్, మంత్రులు ఎంత నీచాతి నీచంగా అవమానిస్తున్నా, అవహేళన చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఏనాడు ఏపీ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు, కనీసం స్పందించలేదు. తమ మిత్రపక్షం జనసేన అధినేతను అధికార వైసీపీ ఎంతగా ఇబ్బందులు పెడుతున్నా ఖండించిన దాఖలా లేదు. ఆయన వ్యక్తిగత సమస్యలను పట్టించుకోకపోయినా రాష్ట్రంలో సమస్యల గురించి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడైనా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని ఉండాలి. కానీ వాటిని పట్టించుకోలేదు. మరి అటువంటప్పుడు తెలంగాణ బీజేపీ కోసం జనసేన త్యాగాలు చేయవలసిన అవసరం ఏముందన్న ప్రశ్న కొందరు జన సైనికుల నోట వినిపిస్తోంది. అయితే ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీ కోసం త్యాగాలు చేసుకుంటూ పోతే ఇక జనసేన పార్టీ నడిపించడం దేనికి? ఈ లెక్కన జనసేన ఎప్పుడు రాజకీయంగా ఎదగలదు, ఎప్పుడు అధికారంలోకి రాగలదు అని జనసేన కార్యకర్తల ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పగలదా? అందుకే ఇప్పుడు వెనక్కు తగ్గితే పార్టీ శ్రేణులు నిరుత్సాహపడతాయని పవన్ కళ్యాణ్కు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఈసారి జనసేన పోటీకి దిగడం ఖాయమని చెప్పొచ్చు. బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? లేదంటే బీజేపీని ఒప్పించి టీడీపీని కూడా కూటమిలోకి తీసుకొస్తారా? ఎలా బరిలోకి దిగినా పోటీ అయితే పక్కా అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీకి జనసేన మిత్రపక్షమైతే తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా ఉంది. ఈ క్రమంలో జనసేన పార్టీ తన దారి తాను చూసుకుంది. అయితే టీడీపీతో ఈ మధ్య కొత్తగా ఏర్పడ్డ స్నేహంతో జనసేన, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో జనసేన టీడీపీతో పొత్తును బాహాటంగా ప్రకటించింది. ఇక బీజేపీ జనసేనతో కలిసి ఉన్నప్పటికీ వారు కూడా తమతో రావాలని పవన్ ఇచ్చిన పిలుపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారు.
అక్కడి వైసీపీ అరాచకాలను ఎండగడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గురిపెడుతున్నారు. అందులో భాగంగా వారాహి యాత్ర పేరుతో ఇప్పటికే చాలా నియోజకవర్గాలు చుట్టేశారు. ఒకవేళ తెలంగాణలో పోటీ చేయాల్సి వస్తే పవన్ తప్పకుండా రాజకీయ ప్రచారాలలో పాల్గొనాల్సి ఉంటుంది. అప్పుడు ఏపీలో వారాహి యాత్ర ఈ 2 నెలల పాటు నెమ్మదించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమకు బలమున్న నియోజకవర్గాలను కేటాయిస్తుందా, లేదా తెలంగాణలో తెలుగుదేశాన్ని కలుపుకోకుండా బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తే అనుకున్న సీట్లలో గెలుపు దక్కుతుందా లేదా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు పరిశీలకులు. 3 పార్టీలు కలిసి వెళ్తేనే తెలంగాణలో 20 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందంటున్నారు. మరి టీడీపీ రాకను బీజేపీ వ్యతిరేకిస్తే పవన్ ఏం చేస్తారు? ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని సేనాని 2 రోజుల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ పవన్ చుట్టే తిరుగుతున్నాయా? ఇతర పార్టీల జాతకాలను జనసేనే డిసైడ్ చేయబోతోందా? బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల మధ్య పొత్తుల దోబూజలాటకు తెరపడేది ఎప్పుడు? ఈ విషయాలపై క్లారిటీ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.